ఒక యువకుడు ఒక వింత గదిలో నిద్రలేస్తాడు. తను అక్కడికి ఎలా వచ్చాడో, తనను ఎవరు కిడ్నాప్ చేశారో అతనికి అస్సలు అర్థం కాదు. అతను గది అంతా చూస్తాడు. అక్కడ కేవలం ఒక బాత్రూమ్, షవర్ మాత్రమే ఉంటాయి. దాంతో అతను తనను బయటకు పంపమని గోడపై గట్టిగా కొట్టడం మొదలుపెడతాడు. అకస్మాత్తుగా అతను మానిటర్ మీద షేర్ అనే పదాన్ని గమనిస్తాడు. దాంతో ఆ యువకుడు తలుపులు తెరుచుకుంటాయేమో అని రకరకాల కమాండ్స్ టైప్ చేస్తాడు. కానీ ఏదీ పనిచేయదు. కంప్యూటర్ అతన్ని మళ్ళీ షేర్ చేయమని అడుగుతుంది. అప్పుడు అతను ఆ కమాండ్ ఓకే చేస్తాడు. ఇప్పుడు రికార్డింగ్ మొదలవుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అతను కెమెరాను చాలా ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఎవరూ సమాధానం చెప్పరు. బాత్రూం వెళ్లిన తర్వాత అక్కడ నీళ్లు రావడం లేదని, సింక్ కూడా పనిచేయడం లేదని గమనించి మళ్లీ కంప్యూటర్ వాడటానికి ప్రయత్నిస్తాడు. అతను వాటర్ అని టైప్ చేసినప్పుడు కంప్యూటర్ దాని విలువ 5 అని చూపిస్తుంది. అది అర్థం కాక అతను నేలపై పడుకుంటాడు. అకస్మాత్తుగా అతనికి గ్యాస్ రిలీజ్ అవ్వడంతో కొన్ని పాయింట్లు వస్తాయి. దానివల్ల అతనికి కావలసిన నీళ్లు దొరుకుతాయి. ముఖం కడుక్కున్న తర్వాత ఇదొక బ్రాడ్కాస్ట్ అని, జనం తనను చూస్తున్నారని అతనికి అర్థమవుతుంది. దాంతో గదిలో వింతగా తిరుగుతూ పాయింట్ల కోసం ప్రయత్నిస్తాడు. కానీ అతనికి ఎక్కువ పాయింట్లు రావు. అతను కంప్యూటర్లో కొన్ని ప్రయత్నాలు చేసి లైట్లు ఆర్పేస్తాడు. ఆపై నేలమీద పడుకుంటాడు. కొంత సమయం తర్వాత కంప్యూటర్ మళ్లీ షేర్ చేయమని గుర్తుచేస్తుంది. షవర్ తీసుకునే ముందు అతను తన పరిస్థితి గురించి కోపంగా అరుస్తాడు. కొన్ని పాయింట్లు రావడంతో అతను మళ్లీ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించి కింద పడిపోతాడు. అతను నొప్పితో మూలుగుతుంటే పాయింట్లు వేగంగా పెరగడం మొదలవుతాయి. దురదృష్టవశాత్తు అవి సరిపోవు. అతను తినడానికి ఏదైనా ఆర్డర్ చేస్తే గోడలో ఉన్న ఒక చిన్న కిటికీ ద్వారా కుక్కలకు పెట్టే ఆహారాన్ని పంపిస్తారు. అతను దాని గురించి కంప్లైంట్ చేస్తూ వెనక్కి పంపాలని చూస్తాడు కానీ ఏ కమాండ్ పనిచేయదు. వేరే దారిలేక అతను ఆ ఆహారాన్ని తింటూ ప్రేక్షకుల కోసం కుక్కలా మొరుగుతూ నటిస్తాడు. దీనివల్ల వ్యూయర్స్ డొనేషన్స్ పెరిగి అతను కొన్ని బట్టలు ఆర్డర్ చేసుకుంటాడు. అయినా అవి సరిపోవు. వాళ్లు అతనికి ఆడవారిలోదుస్తులు పంపిస్తారు. వాటిని అతను స్క్రీన్ ముందు వేసుకుని చూపిస్తాడు. ఆ రాత్రి అతను ఎంతో బాధతో ఏడుస్తూ నేలమీద పడుకుంటాడు. మరుసటి రోజు అతను ప్రేక్షకులను అలరించడానికి రకరకాల డాన్సులు చేస్తూ నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు. చివరికి ఒక టీ షర్ట్, గాలితో నింపే పరుపు కొనడానికి సరిపడా పాయింట్లు సంపాదిస్తాడు. రోజులు గడిచే కొద్దీ పాయింట్లు పెరుగుతాయి. అతను మంచి బట్టలు, షేవింగ్ కిట్, అద్దం, మంచి ఆహారం, మద్యం కూడా కొంటాడు. అతను శాకాహారి అయినప్పటికీ వాళ్లు మాంసం మాత్రమే పంపిస్తారు. దాంతో తప్పక తినాల్సి వస్తుంది. చివరికి అతనికి అది నచ్చుతుంది. ప్రేక్షకులు కూడా ఎక్కువ పాయింట్లు ఇస్తారు. ఒకరోజు అతను బాగా తాగి ఖాళీ సీసాతో మానిటర్ని కొట్టడంతో గదిలో పవర్ పోతుంది. ఆ యువకుడు మానిటర్ని, ఆహారం వచ్చే కిటికీని లాగడానికి ప్రయత్నిస్తాడు కానీ ఏదీ కదలదు. కోపంతో స్క్రీన్ని గట్టిగా గుద్దడంతో అతని చేతికి దెబ్బ తగులుతుంది. నిరాశతో అతను తన దగ్గర ఉన్న వస్తువులను విసిరేస్తూ తనను వదిలేయమని అరుస్తాడు. నీరసించిపోయి క్షమాపణలు కోరుతుంటే అతనికి దగ్గు వచ్చినప్పుడు మళ్లీ పవర్ వస్తుంది. అకస్మాత్తుగా స్క్రీన్ మీద ఒక ముసలాయన కనిపిస్తాడు. అతను కూడా ఇలాంటి గదిలోనే ఉంటాడు కానీ అతని దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. సిస్టంలో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతాయని, ఒక స్థాయికి చేరాక నెట్వర్క్ యాక్సెస్ దొరుకుతుందని ఆ ముసలాయన చెబుతాడు. అంటే అతను అక్కడ చిక్కుకున్న మిగతా వారితో మాట్లాడవచ్చన్నమాట. వారిని ఎవరు కిడ్నాప్ చేశారో ఎవరికీ తెలియదు. అందరూ ఇక్కడికి ఎలా వచ్చారో తెలియక తలలు పట్టుకుంటారు. ఇప్పుడు అతనికి తోడుగా ఒకరు దొరికారు. నిజానికి ఆ ముసలాయన అస్సలు మాటలు ఆపడు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. దీనివల్ల అతనికి చాలా పాయింట్లు వస్తాయి. మొదట్లో చిరాకుపడ్డా ఒకరోజు ఆ ముసలాయన విపరీతంగా దగ్గడం అతను వింటాడు. అతను ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ మిగతా ఛానల్స్ అన్నింటినీ కనుగొంటాడు. అక్కడ వంటలు, మేకప్ టిప్స్, యోగా చేసే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తారు. ఆమెను చూస్తూ అతను అలా ఉండిపోతాడు. చాలా ప్రయత్నాల తర్వాత అతను ఆ ముసలాయనతో కనెక్ట్ అవుతాడు. ప్రతి ఒక్కరికీ ఒక ఛానల్ నంబర్ ఉంటుందని తెలుసుకుంటాడు. ఇతని నంబర్ 14 అయితే ఆ ముసలాయన నంబర్ 73. 14 తన పద్ధతి మార్చుకుని 73తో స్నేహం చేస్తాడు. ఇద్దరూ కలిసి భోజనం చేయడం, మ్యాజిక్ నేర్చుకోవడం, పాటలు పాడుకోవడం చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత 14కి 28 నంబర్ గల అమ్మాయితో పరిచయం అవుతుంది. రాత్రిపూట ఆమె యోగా చేస్తుంటే చూసి ఆమె ప్రశాంతతకు ముగ్ధుడై ఆమెకు ఒక డొనేషన్ పంపిస్తాడు. మరుసటి రోజు ఉదయం 14 తన గది కోసం మంచి వస్తువులు కొనడం మొదలుపెడతాడు. అదే సమయంలో 73తో మాట్లాడుతూ ఉంటాడు. ఒకే స్థాయిలో ఉండిపోతే ప్రేక్షకులు మనల్ని ప్రేమించరని, విరాళాలు పంపడం ఆపేస్తారని 73 అతనికి వివరిస్తాడు. ప్రేక్షకులు మన మాట వినేలా ఉండాలంటే మనం నిరంతరం ఎదుగుతూ మన కంటెంట్ను మెరుగుపరుచుకోవాలి. అప్పటి నుండి 14 స్టాండ్ అప్ కామెడీ, వ్యాయామం, వంట, పాటలు పాడటం వంటి ఎన్నో రకాల పనులు చేయడం ప్రారంభిస్తాడు. అలాగే 73 దగ్గర నేర్చుకున్న మ్యాజిక్ ట్రిక్స్ కూడా చేస్తాడు. అతని ప్రేక్షకులు మరియు పాయింట్లు పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల అతను తన స్ట్రీమ్స్లో ఉపయోగించడానికి మరిన్ని వస్తువులను కొంటాడు. అతను 28 ట్యుటోరియల్స్ చూస్తూ యోగా ప్రాక్టీస్ చేస్తాడు మరియు నిరంతరం దగ్గుతున్న 73 కోసం మందులు కొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే
టైపింగ్ తప్పు వల్ల అతను ఇప్పుడే వచ్చి స్నానం చేస్తున్న 11 అనే మహిళ గదిని చూడటం మొదలుపెడతాడు. స్క్రీన్ మీద 14 కనిపించగానే 11 భయపడిపోయి అతనే కిడ్నాపర్ అని నిందిస్తుంది. కానీ 14 త్వరగా విషయాన్ని వివరిస్తాడు. ఆమె శాంతించిన తర్వాత మనం కలిసి ఉండటానికి కొన్ని నియమాలు పెట్టుకుందామని 11 ప్రతిపాదిస్తుంది. ఆ సమయంలో 73 కూడా సంభాషణలో చేరుతాడు. ఎవరైనా ఎప్పుడైనా తప్పించుకోవడానికి ప్రయత్నించారా అని 11 అడుగుతుంది. అప్పుడు 14 తను మానిటర్పై దాడి చేయడం గురించి మరియు ఆ ప్రవర్తనకు శిక్ష ఎలా పడిందో చెబుతాడు. మన దగ్గర ఉన్న ప్రతి సమాచారాన్ని విశ్లేషించి సిస్టంలో ఉన్న లోపాన్ని కనిపెట్టాలని 11 అనుకుంటుంది. కానీ ఆమె తక్కువ చేసి మాట్లాడుతోందని 73 గొడవపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గుర్తు తెలియని వ్యక్తులకు ఒక కంపెనీ ఉండటానికి ఇల్లు, తినడానికి ఆహారం ఎందుకు ఇస్తుందో అని అయోమయంలో ఉన్న 11 ఆలోచిస్తుంది. తనేమీ అంత ముఖ్యమైన వ్యక్తిని కాదని, కానీ పాత జీవితం కంటే ఇదే బాగుందని 14 అంటాడు. ఎందుకంటే ఇప్పుడు తను ఎవరికైనా అవసరమయ్యానని చెబుతాడు. కొంత సమయం తర్వాత 14 సాక్స్లతో చేసిన తోలుబొమ్మలాటను ప్రారంభిస్తాడు. అది 73ని అలరిస్తుంది మరియు అతనికి చాలా విరాళాలు తెచ్చిపెడుతుంది. ఒకరోజు 14 ఆమెకు బాత్రూమ్ కర్టెన్ బహుమతిగా ఇవ్వాలని అనుకుంటాడు. కానీ తనపై జాలి చూపడం ఇష్టం లేక స్వతంత్రంగా ఉండాలని 11 కోప్పడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు 14 డ్రాయింగ్ పాఠాలతో ప్రేక్షకులను అలరిస్తాడు. కానీ అతనికి బొమ్మలు వేయడం రాకపోవడంతో దాన్ని ఒక కామెడీలాగా చేసి తనే మోడల్లాగా నటిస్తాడు. ఈ పిచ్చి ఆలోచనల వల్ల 14కి చాలా పాయింట్లు వస్తాయి మరియు అతను తన గదిని ఇంకా మెరుగుపరుచుకుంటాడు. కానీ 11 ఇవన్నీ భరించలేక మనం విప్లవం మొదలుపెట్టాలని గట్టిగా చెబుతుంది. ఇది ఆ ముగ్గురు స్నేహితుల మధ్య వాదనకు దారితీస్తుంది. 73 దగ్గు ఆగకపోయే వరకు అది కొనసాగుతుంది. ఆ రాత్రి 73కి దగ్గు ఎక్కువై ఊపిరి ఆడక ఫిట్స్లాగా వచ్చి మానిటర్పై పడిపోతాడు. ఇప్పుడు అతని శరీరం కదలలేనంత బలహీనంగా మారిపోయింది. 14 సహాయం చేయమని ప్రేక్షకులను వేడుకుంటాడు. 11 కంప్యూటర్లో ఏదైనా ఉపయోగపడే ఆప్షన్ కోసం వెతుకుతూ పొరపాటున తప్పు బటన్ నొక్కుతుంది. ఒక్కసారిగా 73 గది వేడెక్కడం మొదలై గోడల నుండి మంటలు వస్తాయి. ఆ మంటల్లో గదిలోని వస్తువులతో పాటు 73 కూడా కాలిపోతాడు. కెమెరా ఆగిపోయేలోపు 73 బాధతో చనిపోవడాన్ని అతని స్నేహితులు కేవలం చూస్తూ ఉండిపోతారు. కొంతసేపు మౌనంగా బాధపడిన తర్వాత 14 ఆమెను ఓదారుస్తూ నిన్ను నువ్వు నిందించుకోవద్దు అని 11తో చెబుతాడు. ఆమె మాట్లాడటానికి నిరాకరించడంతో 14 తోలుబొమ్మలాట వేసి ఆమె తాగాలనుకుంటున్నానని చెప్పేలా చేస్తాడు. 14 మరియు 11 ఇద్దరూ చాలా మద్యం ఆర్డర్ చేసి ఒకరితో ఒకరు కలిసి డాన్స్ చేస్తున్నట్లు నటిస్తూ తాగుతారు. కిడ్నాప్ అవ్వకముందు చివరిగా చేసిన పనుల గురించి మాట్లాడుకుంటూ బట్టలు విప్పేసి సరదాగా డాన్స్ చేస్తారు. వారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకుని చేతులతో శృంగార సుఖాన్ని పొందుతూ శరీరాన్ని ప్రదర్శిస్తారు. అది పూర్తయిన తర్వాత వారి బాధ తగ్గలేదని అర్థమవుతుంది. 73 స్వరం తనకు ఇంకా వినిపిస్తోందని 14 అంటాడు. అతను కూడా 73 లాగే ఆ పరిస్థితి గురించి తిట్టుకుంటూ 11 పాత ప్లాన్కు అంగీకరిస్తాడు. 73 మరణం పొరపాట్లు జరుగుతాయని నిరూపించింది కాబట్టి బ్లాగర్లందరూ కలిసి సిస్టంలో ఉన్న లోపాన్ని కనిపెట్టాలని నిర్ణయించుకుంటారు. తర్వాత 14 కెమెరా ముందు కూర్చుని ఎంతో భావోద్వేగంగా ప్రసంగిస్తాడు. దానివల్ల అతనికి చాలా పాయింట్లు వస్తాయి కానీ తనకు అవి వద్దని చెబుతాడు. 73 తనకి ఎంత ముఖ్యమో వివరిస్తూ తప్పించుకోవడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూడమని మిగతా బ్లాగర్లను వేడుకుంటాడు. హఠాత్తుగా 28 అతనితో మాట్లాడుతూ నీ ప్రసంగం చాలా బాగుందని, అది తన ఫిలాసఫీ మాటలలాగే ఉందని మెచ్చుకుంటుంది. తాము చేసేది ఏదో గొప్ప మాటల కోసం కాదని 11 కోప్పడటంతో 28 అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత 14 మరియు 11 ఇతర ఛానెళ్లను చూసి కొందరు బ్లాగర్లు తమ ప్లాన్లో చేరినందుకు సంతోషిస్తారు. ఉదాహరణకు ఒక మహిళ తన గదిలో వర్షం కురిపించే మార్గాన్ని కనిపెడుతుంది. ఆ రాత్రి 28 యోగా స్ట్రీమ్ మొదలుపెట్టే ముందు 14 ఆమెతో మాట్లాడతాడు. 11 చాలా కోపంగా, నెగిటివ్గా ఉందని, ఆ ప్రవర్తన వల్ల పిచ్చి పడుతుందని 28 అంటుంది. ఆమె ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలని నమ్ముతుంది. నువ్వు అందరినీ నవ్విస్తున్నావు కాబట్టే నీకు ఇంత ఆదరణ ఉందని, నేటి సమాజంలో అది ఎంతో విలువైన విషయమని ఆమె 14కి చెప్పి తన మాటలను ముగించింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి యోగా చేయడం మొదలుపెడతారు. వాళ్ల స్ట్రీమ్ వల్ల విసుగు చెందిన 11 ఎప్పటికంటే ముందే నిద్రలేస్తుంది. కొంత సమయం తర్వాత మిగతా ఛానెల్స్ని ఆపకుండా చూస్తున్న 11ని 14 వచ్చి పలకరిస్తాడు. సమయం గడిచేకొద్దీ ఎక్కువ మంది వాళ్ల ప్లాన్కు అంగీకరిస్తారు. గాలి వచ్చే దారిని నియంత్రించడం లేదా గోడను జరపడం వంటి కొన్ని కొత్త విషయాలను వాళ్లు కనుగొంటారు. 11 ఆ ప్రాంతం యొక్క మ్యాప్ను తయారుచేసి దాన్ని పడగొట్టాలని ఆతృతగా ఉంది. కానీ 14 ఇప్పుడు అంత ఉత్సాహంగా లేడు. తను చేసే పని చాలా ముఖ్యమైనదని 28 అతనికి నచ్చజెపుతుంది. అందుకే ఇక్కడ కొందరు సంతోషంగా ఉన్నారని, వాళ్లలో కోపాన్ని నింపకూడదని 14 వచ్చి 11తో చెప్తాడు. అతన్ని సీరియస్గా తీసుకోకుండా 11 తిరుగుబాటుకు గుర్తుగా తన జుట్టును కత్తిరించుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు రాత్రి 28 తన యోగా స్ట్రీమ్ మొదలుపెడుతుంది. దానికి విసుగు చెందిన 11 కలిసి ఉండటానికి కొన్ని నియమాలు ఉండాలని ఆమెకు గుర్తు చేస్తుంది. రాత్రిపూట స్ట్రీమ్ చేయడం వల్ల ఇతరుల నిద్ర పాడవుతుందని,
అది పద్ధతి కాదని చెప్తుంది. వారి మధ్య వాదన మొదలవుతుంది. 11 మిగతా బ్లాగర్లను తన బొమ్మల్లా వాడుకుంటోందని 28 నిందిస్తుంది. 14 వాళ్లని ఆపుతాడు. అప్పుడు 28 అతని స్నేహితురాలు కాదని, తనే అతని అసలైన స్నేహితురాలని 11 గట్టిగా చెప్తుంది. మరో కొత్త వ్యక్తి రావడాన్ని చూసిన తర్వాత 14 మళ్లీ 11 మాటల్లో నిజముందని గ్రహిస్తాడు. మిగతా బ్లాగర్లందరినీ తనకు ఒక పాయింట్ పంపమని అడుగుతూ ఒక స్ట్రీమ్ చేస్తాడు. అప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగి అతని పాయింట్లు వేగంగా పెరిగిపోతాయి. అది చూసి 28 అతన్ని ఒక దొంగ అని, చెడ్డవాడని తిడుతుంది. కోపంతో ఉన్న 11 28 గదిలో వర్షం కురిసేలా చేస్తుంది. దానికి 28 సమాధానంగా 11 వాళ్ల వెలుగులోని వెచ్చదనాన్ని అనుభవించాలని అంటుంది. దీనివల్ల గోడలు వేడెక్కుతాయి. గతంలో 73కి జరిగినట్టే స్క్రీన్ ఆగిపోయేలోపు 11 కాలిపోతుంది. దిక్కుతోచని స్థితిలో 14 మోకాళ్లపై పడి ఏడుస్తుండగా హఠాత్తుగా అతని వెనుక ఒక తలుపు తెరుచుకుంటుంది. అతను బయటకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే సమయంలో తన స్క్రీన్ మళ్లీ ఆన్ అవ్వడం చూసి వెనక్కి వస్తాడు. కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని మిగతా బ్లాగర్లకు చెప్తాడు. అయితే ఆ తలుపు మూసుకుపోతుంది. ఇప్పుడు 14 మళ్లీ తన ప్రదర్శనను మొదటి నుండి మొదలుపెట్టాల్సి వస్తుంది.